నమస్తే అండి. మనం ఈ పూట భారత్కు పొంచి ఉన్న ముప్పు గురించి మాట్లాడుకుందాం. ఇటీవల కాలంలో పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా ఈ మూడు దేశాలు కూడా ఒక సమైక్యమైనటువంటి నినాదంతో తమ మీద లేదా తమలో ఎవరి మీదైనా ఒకరిపై దాడి చేస్తే తమ మీద దాడి చేసినట్లే అని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మూడింటిలోనూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బలగం ఉంది. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధం ఉంటే సౌదీ అరేబియా దగ్గర ధనం ఉంది. టర్కీ దగ్గర సాయుధ సంపత్తి, టెక్నాలజీ ఉందట. ఈ మూడు కూడా బలహీనంగా ఉన్న తాము కలిస్తే బాగుంటుందని ఆలోచించుకొని ఒక సమైక్య రాగం చేపట్టారు. అయితే మన పొరుగున ఉన్నటువంటి మరో ఇస్లామిక్ దేశం బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ గతం 2024 వరకు కూడా మనకి అనుకూలంగానే వ్యవహరించింది. ఎప్పుడైతే షేక్ హసీనా పై తిరుగుబాటుదారులు తిరుగుబాటు చేశారో ఆవిడ దేశం విడిచిపెట్టి ఇండియాలో తలదాచుకున్నారు. అయితే ఇండియా తాత్కాలికంగా ఆశ్రయిస్తే సరిపోయేది, కానీ ఆవిడ అప్పుడే ఇండియాకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. గతంలో కూడా షేక్ హసీనా గారు మన ఇండియాలో తలదాచుకుని మళ్ళీ బంగ్లాదేశ్ నాయకత్వం చేపట్టారు. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో మనం అధికంగా జోక్యం చేసుకుంటున్నాం అని చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణగా అంతర్జాతీయ సమాజం లెక్కలు వేస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగినటువంటి రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమకారులు షేక్ హసీనాని తరిమి కొట్టారు. ఆవిడకి ప్రాణహాని ఉంది, ఆవిడ వచ్చారు, ఆవిడని తీసుకొచ్చారు జాగ్రత్తగా, అంతవరకు ఓకే. కాకపోతే ఆవిడకి పర్మనెంట్గా షెల్టర్ ఇవ్వటం అన్నది కరెక్ట్ కాదు. ఈ పర్మనెంట్గా షెల్టర్ ఇవ్వటాన్ని బంగ్లాదేశ్ జీర్ణించుకోలేకపోతుంది. ఇప్పుడు కనుక ఈ బంగ్లాదేశ్ 3 పార్టీ కూటమితో కనుక చేయగలిగితే మనకి చాలా తలనొప్పులు పెరుగుతాయి. ఎలాగంటే బంగ్లాదేశ్కి 3 ప్రాంతాల్లోనూ మనం సరిహద్దుగా ఉన్నాం. బంగ్లాదేశ్ని ఉపయోగించుకుని వర్తక వాణిజ్యాలు చేసుకుంటున్నాం. అటు బంగ్లాదేశ్తోనూ, విదేశాలతో, మన దేశంలో ఇతర రాష్ట్రాలతో. అంత ఈజీగా ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాన్ని బంగ్లాదేశ్ కూటమిలో చేరి మనకి ఇబ్బంది కలిగిస్తే ఏమిటి పరిస్థితి? సరైన ఫెన్సింగ్లు లేవు, సరైన భద్రతా దళాలు అక్కడ ఉండే పరిస్థితి లేదు, నిఘా లేదు. ఎవరు అక్కడ పౌరులో తెలియదు, ఎవరు ఇక్కడ పౌరులో తెలియదు. అలాంటి పరిస్థితులు
భారత్ బంగ్లా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాయని మనకు వార్తలు చెబుతున్నాయి. ఏమండి? అయితే ఈ మక్కాలో జరిగినటువంటి ఈ సంకీర్ణ కూటమిలో కనుక బంగ్లాదేశ్ కనుక చేరుంటే బంగ్లాదేశ్ యొక్క బలహీనతలు కనిపెట్టిన పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అవి ఎలా జరగచ్చు అంటే, గతంలో మనకి 2019లో పుల్వామా దాడి ఏదో జరిగింది. 40 మంది సుమారు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తర్వాత పహల్గామ్ దాడి, అమాయక టూరిస్టులపై దాడి జరిగింది. అంత పకడ్బందీగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అక్కడ దాడులు జరిగాయంటే, కేవలం 3 ప్రాంతాల్లో, బంగ్లాదేశ్కి 3 పక్కల ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో కాపలా కాయటం ఉన్నది అది ఈజీ అయిన పనే కాదు. ఈ పరిస్థితులను సానుకూలంగా తీసుకుని పాకిస్తాన్ బంగ్లాదేశ్కి ఏవో చిన్న ఉపకారాలు చేస్తూ మనపై ఉగ్రవాదులను ప్రయోగిస్తే ఏమిటి పరిస్థితి? మొత్తం ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా, ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు బాగలేదు. కోల్కత్తా పక్కన పెడితే ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు ఏమాత్రం కూడా బాగలేదు. ఈ బంగ్లాదేశ్ కనుక ఈ టర్కీ, పాకిస్తాన్, సౌదీ కూటమిలో కనుక చేరుంటే మనల్ని పాకిస్తాన్ ఒక ఆట ఆడుకోవచ్చు. అయితే బంగ్లాదేశ్ మనపై సాధికారత పొందకుండా ఉండాలి అంటే వారితో సన్నిహిత సంబంధాలు మంచివి. కేవలం ఎప్పుడో ఏదో జరిగింది, ఎప్పుడో ఏదో బంధుత్వం ఉందని చెప్పేసి పట్టు కూర్చుంటే మాత్రం కరెక్ట్ కాదు. 1971 నుంచి కూడా మన భారతదేశం బంగ్లాదేశ్కి అండగా ఉండి బంగ్లాదేశ్ ఉద్యమంలో పాల్గొని పరోక్షంగా బంగ్లాదేశ్ని విముక్తి చేయించిందని చరిత్రకారులు చెప్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంచుమించుగా బంగ్లాదేశ్ మనకు స్నేహంగానే ఉంది. కాకపోతే షేక్ హసీనాకి ఎప్పుడైతే పర్మనెంట్గా షెల్టర్ ఇచ్చామో సమస్యలు ఏర్పడ్డాయి. కాబట్టి భారతదేశం ఏదో రకంగా బంగ్లాదేశ్తో మాట్లాడో, షేక్ హసీనా గారితో మాట్లాడో, మొత్తం మీద షేక్ హసీనా గారిని సగౌరవంగా సాగనంపడం మంచిదని నా అభిప్రాయం. ఒక వ్యక్తి కోసం భారతదేశం యావత్తు అంటే 150 కోట్ల ప్రజలు, సాధన సంపత్తి, సరిహద్దులు, పరిశ్రమలు, వర్తక వాణిజ్యాలు, నదీ జలాలు, ఈ మొత్తం కలిపితే భారతదేశం. ఇలాంటి భారతదేశాన్ని ఒక వ్యక్తి కోసం పణంగా పెట్టడం న్యాయం కాదు. పంపించండి, ఇతర దేశాలకు పంపించండి. వ్యూహాత్మకమైనటువంటి ఒప్పందాలు ఉన్న చోటకి ఆవిడ వెళ్తారు. ఆవిడకి సన్నిహిత సంబంధాలు ఉన్న దేశాల్లో ఆవిడకి పరిచయాలు ఉన్నాయి, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆ దేశాలు ఎక్కడికైనా మీరు పంపించేయండి. లేదంటే వారినే ఏర్పాట్లు చేసుకోమని చెప్పండి. ఇవన్నీ పెద్దలకు చెప్పేంత గొప్ప విషయాలేం కాదు. పెద్దలకు తెలుసున్న విషయాలు ఇవన్నీ. ఏ వ్యవహారం ఎలా చక్కబెట్టాలి. కాకపోతే నిర్ణయాలు తీసుకుంటలేదు. 2 సంవత్సరాల పైన అయింది షేక్ హసీనా గారు వచ్చి. షేక్ హసీనా గారి గురించి భారతదేశాన్ని పణంగా పెడతారా, పెట్టచ్చా అన్నది మన భారతీయ నాయకత్వం తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. కాబట్టి వెంటనే చర్యలు తీసుకుని బంగ్లాదేశ్ కోపం తెప్పించే పని అయినటువంటి షేక్ హసీనా గారిని సాగనంపటం మేలని నేను కోరుకుంటున్నాను. ఉంటాను.